సో శోధనలను తప్పించుకోవాలంటే ఏదో ఆర్డినరీగా కాదు. ఈ మరణం అంటే ఏంది? ఆత్మీయ మరణంలో నుండి. ఆత్మీయ మరణం అంటే పాపం చేస్తే పాపం వలన వచ్చే జీతము మరణం అయిపోతుంది. సమాధిని గెలవలేడు, మరణాన్ని గెలవలేడు. సో ఇప్పుడు ఈ ఆత్మీయ మరణంలో నుండి తప్పించడానికి, ఎందుకంటే ఆయన మీద ఉమ్మి వేస్తారు, ఆయనను కొరడాలతో కొడతారు, అవమానిస్తారు, నిందిస్తారు, బాధ పెడతారు. సో ఇవన్నీ ఒకరు ఉమ్మేస్తే ఎలా ఉంటుంది? చాలా వేదనగా ఉంటుంది. సో దేవునికి ఎలా ప్రార్థన చేసిండు యేసుక్రీస్తు ప్రభు? మహారోదనతో, కన్నీళ్లతో, చాలా ఏడ్చి ప్రార్థన చేసిండు, గుండె పగిలేలాగా ప్రార్థన చేసిండు. అందుగురించి గెత్సెమనే తోటలో ఏమని చెప్పబడున్నదంటే ఆయన చెమట రక్త బిందుల్లాగా పడ్డట్టు చూస్తాను. సో మనం శోధనలో నుంచి తప్పించుకోవాలంటే వాళ్ళకి చెప్పిందే కాదు యేసుక్రీస్తు ప్రభు శిష్యులకి. ఈయన ఎలా ప్రార్థన చేశాడు? మా రోదనతో, కన్నీళ్లతో, ప్లస్ భయభక్తులను. దేవుని కుమారుడు అని వినలే ఇక్కడ, దేవుడు పార్షాలిటీ చూపించలే, భయభక్తులు ఉన్నది. సో మనం శోధనలో తప్పించుకోవడానికి ఎలా ప్రార్థన చేయాలి? కన్నీళ్లతో, మా రోదనతో, పాపంని జయించడానికి. ప్రభా నేను పాపంని జయించాలి, మామూలు ప్రిపరేషన్ కాదు ఇది. అలా మనం మేల్కోగలిగి కన్నీళ్లతో, రోదనతో ప్రార్థన చేయాలి. అలానే ప్రభు ప్రార్థన చేశాడు శరీరధారి అయిన దినంలో.